స్వాగతం తెలుపుతూ రంగారెడ్డి జిల్లాలో 317 అలొకేషన్లో జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అనేక అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను ఎలక్ట్రానిక్ మీడియా ముందుగా బహిర్గతం చేస్తున్నాం. దాదాపుగా 750 ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా జిల్లా విద్యాశాఖ వ్యవహరించింది. దీని మీద ప్రభుత్వం వెంబడే స్పందించి తగిన విచారణ చేపట్టి ఉపాధ్యాయులకు మరియు నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని సేవ్ టీచర్స్ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఈ మధ్యలో 317 అలొకేషన్లో భాగంగా స్పౌజ్ అలొకేషన్లో ఒక ఉపాధ్యాయురాలిని వాళ్ళ స్పౌజ్ పనిచేసేటువంటి మండల్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చి తర్వాత స్పౌజ్కి 70 కిలోమీటర్ల దూరంలో సరూర్ నగర్ మండలంలో రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ కేటాయించింది. మొదటి దాంట్లో వారు తీసుకున్నటువంటి సంతకం ఉంది. ఆ తర్వాత ఆ 23 రోజుల కాలానికి డిఓ వారికి అటెండెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మరియు అదే కాలానికి వేరే స్కూల్కి సరూర్ నగర్కి పోస్టింగ్ ఇస్తూ వారి సంతకం లేకుండా ఒక ప్రొసీడింగ్ ఇచ్చాడు. ఇచ్చి డిడిఓ గారు అడిగితే శాలరీ కూడా చేయమని చెప్తే కమిటెడ్ లీవ్ చేశారు. దీనివలన ప్రభుత్వానికి దాదాపు 2 లక్షల ప్రజాధనం వృధా అయ్యింది. దీని మీద సత్వరమే విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అవినీతిని బయటపెట్టాలని తెలియజేస్తూ, అదే రకంగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద కూడా జిల్లా శాఖలో వర్క్ అడ్జస్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా చాలా పోస్టులు ఈ రోజు వరకు జాతర సాగినట్టే సాగుతూ ఉన్నాయి. వీటి మీద కూడా సత్వరం విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ చేసినటువంటి ఎవరైతే తప్పిదాలు చేసిరో వారిపై చర్య తీసుకోవాలని సేవ్ టీచర్స్ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.